యాక్చువల్లీ ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే నిజంగా మేము నిజంగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. త్రివేణి సంగమంలో స్నానం చేసాం. వీకెండ్స్ వచ్చేసి కనుక ట్రావెల్ చేసే వాళ్ళైతే వీకెండ్స్ ట్రావెల్ చేయొద్దు. ఇంకోటి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో వెళ్ళకండి, ఫుల్ రష్ 300 కిలోమీటర్లు, అంతా రాంగ్ అండి, అంత తప్పు ఇన్ఫర్మేషన్. ఎలా వెళ్ళినా సరే, కారులో వెళ్ళినా సరే, మేమైతే క్యారవాన్లో వెళ్ళి మంచి పని చేస్తుంది. అంటే కార్లో వెళ్తే పాప మెయిన్ శ్రీవాన్ అంతసేపు కూర్చోలేదనమాట. ఇంకోటి చాలా మంది క్యారవాన్ రేట్ ఎంత అన్నారు. అంటే అది నేను అందరికీ మెసేజ్ చేయలేకపోయాను. అంటే డైరెక్ట్గా ఆ పేజ్ పేరు పెట్టేశాను నేను. అరే 100 రూపాయలు భోజనం అన్లిమిటెడ్ అని పాపం. 100 రూపాయలకి అన్నం, సాంబారు, అప్పడం. నేను పాపం శ్రీవాణి ఎక్కువ పాపం తనే సంకల్పించుకుంది. హలో అండి, వెల్కమ్ టు వారేవా విక్రమ్. యాక్చువల్లీ ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే నిజంగా మేము బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. ప్రయాగరాజ్కి వెళ్ళాం, హ్యాపీగా వెళ్ళాం. అక్కడ అద్భుతమైన స్నానం చేసాం. సీరియస్లీ అనుకుంటూ వెళ్ళడం కాదు, అక్కడ పిలుపు వస్తేనే వెళ్తాం అనేది నిజంగా వెళ్తే కానీ ఆ శివయ్య పిలుపు వస్తే కానీ వెళ్ళలేరు. సో డెఫినెట్గా మంచి టీంతో హ్యాపీగా వెళ్ళాం, హ్యాపీగా అక్కడ దర్శనం చేసుకున్నాం, హ్యాపీగా త్రివేణి సంగమంలో స్నానం చేసాం. సో అలా హ్యాపీగా వచ్చేసాం. ముఖ్యంగా ఆ వీడియోస్ అన్నీ మా మేడం అంతా యూట్యూబ్ ఛానల్లో ప్లే చేస్తున్నాం. మీరు చాలా లక్షల్లో మంది మీరు చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, మమ్మల్ని విష్ చేస్తున్నారు, అండ్ కొన్ని డౌట్లు అడుగుతున్నారు. అది కూడా క్లారిటీ ఇవ్వడానికి సరదాగా ఈ వీడియో అనమాట. మీకు అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు, కరెక్ట్గా 12 రోజులు ఉంది. 12 రోజులు మాత్రమే ఉంది. 26th దాకా, ఫిబ్రవరి 26th వరకు మనకి అక్కడ కుంభమేళా అనేది ఉంటుంది. కుంభమేళా పుణ్యస్నానం. మెయిన్ ఏంటంటే అక్కడ వీడియోస్ అనేది బ్యాక్ టు బ్యాక్ మేము చేసేసాం, కానీ మీకు క్లారిటీ ఇద్దామంటే అక్కడ వీడియో తీయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉండింది. చాలా ఇబ్బంది పడుతూనే మేము తీసాము, ఎందుకంటే అందరికి చూపించాలి కాబట్టి. వీకెండ్స్ వచ్చేసి కనుక ట్రావెల్ చేసే వాళ్ళైతే వీకెండ్స్ ట్రావెల్ చేయొద్దు. నాకు అది ఎప్పుడు తెలిసింది అంటే, ఎప్పుడైతే నేను రిటర్న్ అవుతున్న బైక్ మీద ఆలోపి మాత మందిర్ దర్శనం నుంచి పెట్రోల్ అయిపోయిందని బండి అయిపోతే 50 minutes అక్కడ రోడ్ మీద కూర్చున్నాను. 50 minutesలో ఇక్కడున్న కారు ఇక్కడ వరకు కదిలింది అంతే. అందుకే ఇంకోటి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో వెళ్ళకండి, ఫుల్ రష్ 300 కిలోమీటర్లు, అంతా రాంగ్ అండి, అంత తప్పు ఇన్ఫర్మేషన్. నిజంగా శ్రీవాణి అన్నట్టు సాటర్డే సండే మాత్రం జనాలు ఎక్కువ ఉన్నారు. అంటే ఆబ్వియస్గా హాలిడేస్ కాబట్టి చాలామంది రావచ్చు. అప్పుడే ట్రాఫిక్ జామ్ తప్ప మీకు మండే టు ఫ్రైడే హ్యాపీగా పార్కింగ్ దాకా వెళ్ళిపోతాయి మన కార్స్. ఏ వెహికల్ బస్సుల్లో వెళ్ళినా సరే పార్కింగ్ దాకా వెళ్తాయి. అక్కడి నుంచి మీకు ఆటోస్ ఉంటాయి. ఇంకో పార్కింగ్ దగ్గర మెయిన్ బైక్స్ అండి. మాకు చాలా అసలు ఆ స్పాట్లో మాకు ఎందుకు ఐడియా వచ్చిందో తెలియదు, కానీ బైక్స్ బుక్ చేద్దాం అనుకున్నాము. బైక్స్ మాత్రమే డైరెక్ట్గా నా దగ్గర తీసుకెళ్ళిపోయాయి అనమాట. టక వెళ్ళిపోయాం. ఎక్కువ నడిచేటటువంటి ఆప్షన్ కూడా లేదు. ఇంకోటి తొక్కేసలాట, చాలా రష్ ఉన్నారు, అది ఇది అంటే అదేం లేదండి. మేము విఐపి ఘాట్లోకి వెళ్ళాము, బట్ నార్మల్ గా వెళ్ళిన వాళ్ళు ఆ ఘాట్ గురించి మాకు ఉందన్నమాట. మేము విఐపి ఘాట్, ఏరియల్ ఘాట్ అని ఇవన్నీ పక్కనే ఉన్నాయి. ఆ ఘాట్కి వెళ్ళాము మేము. ముఖ్యంగా అక్కడ ఏం తొక్కేసట ఇసుక రాలన్నట్టు జనం అవి ఏం లేవు. నిజంగా చాలా హ్యాపీగా వెళ్ళిపోయాం. ముఖ్యంగా బైక్ మీద కమెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బైక్ జస్ట్ 300 రూపాయలు తీసుకున్నాను పర్ హెడ్. 7 బైక్స్ బుక్ చేసుకున్నాం, 7గురం. హ్యాపీగా 300కి అక్కడ దాకా దింపేశారు. అక్కడ నుంచి జస్ట్ ఒక 500-300 meters కూడా లేదు. వెళ్ళగానే అక్కడ మంచి బోట్ మాట్లాడుకొని త్రివేణి సంగమం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి శ్రీవాణి కానీ హరితకు కానీ పంతం పట్టారనమాట. రోజు ఇక్కడ కాదు, మన త్రివేణి సంగమం స్పాట్కి వెళ్ళి చేద్దామని చెప్పి. సో హ్యాపీగా బోట్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని, దంపతులుగా నేను, శ్రీవాణి, హరితక్క, జాకీ అందరం పూజలు చేయించుకొని మరి అక్కడ డిప్ తీసుకొని ఇక్కడ స్నానం చేసి వచ్చాం. చాలా హ్యాపీగా వచ్చాం. సో మీకు మండే టు ఫ్రైడే అసలు ఏం రెస్ట్ లేదండి, మీరు చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్లస్ అక్కడ అన్ని అంతా చాలా తక్కువ, ఒక 2000 పెడితే మాకు రూమ్ వచ్చేసింది. అది కూడా హౌసెస్ అండి, బయట రూమ్స్ కూడా కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లులే రెంట్కి, లాడ్జ్లు, హోటల్ కాకుండా అక్కడ ఉన్న వాళ్ళే పాపం వాళ్ళ ఇల్లు రెంట్కి ఇస్తున్నారు. 2000కి హ్యాపీగా మంచి 7 members స్నానం, నీట్ వాష్రూమ్, కిచెన్ ఉంది. సరదాగా అక్కడ కూడా వండుకున్నాం. మళ్ళీ ఏదో కమెంట్ పెడుతున్నారు వెళ్ళేటప్పుడు. నిన్న మామూలుగా జనరల్గా నేను ఏదో తిట్టాలని కాదండి, మామూలు కొన్ని కమెంట్స్ చూస్తుంటే ఏంటి అక్కడ కూడా వెళ్ళి తింటారా,
నాకు అర్థం కాలేదు నిజంగా అసలు నవ్వు ఏమంటే రోజుకు 3 పూటలు అయితే పోని 3 పూటలు వదిలేసి 2 పూటలన్నా తింటారుగా ఆ 2 పూటలు ఏంటనేది ఆ ట్రావెల్లో జర్నీలో ఎలా చేసాం అనేది చూపించాం అంతే. ఎస్ సార్, అది కూడా ఏంటంటే మీకు వీడియోస్ చూపించాలన్న మంచి ఉద్దేశంతోనే తప్ప మేము ఎలా వండుకున్నాం సరదాగా ఎలా ట్రావెల్ చేసాము అంతేగాని భక్తితోనే వెళ్ళాం మేము కూడా. చాలా మంది ఆ జర్నీ అంతా చూసి చాలా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా మేము ఎలా ట్రావెల్ చేస్తున్నాం ఎలా ఇది చేసాం అనేది. కొన్ని లక్షల మంది మమ్మల్ని చూసి ఆనందించి చాలా హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. కొన్ని వందల మంది మాత్రం ఉంటుంది కదండి, ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా సరదాగా ఏదో చిన్న కమెంట్స్ అందంగా కమెంట్స్ పెట్టారు, మీరు తినడానికి వెళ్ళారా సంథింగ్ అంత. సో అందుకని దాని గురించి డిస్కస్ చేయాలనుకోవట్లేదు. బట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఎలా వెళ్ళినా సరే, కారులో వెళ్ళినా సరే, మేమైతే క్యారవాన్లో వెళ్ళి మంచి పని చేస్తుంది. అంటే కార్లో వెళ్తే పాప మెయిన్ శ్రీవాన్ అంతసేపు కూర్చోలేదు అనమాట. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కొంచెం వీక్ అయ్యాను నేను, అంతసేపు జర్నీ కూర్చోడం అనేది. అంటే యాక్సిడెంట్ అవుతుందని కాదు కానీ అంతసేపు జర్నీ కూర్చొని యాక్సిడెంట్ అవుతుందని కాదు, యాక్సిడెంట్ అయ్యాక మీరు మొత్తం వినండి, యాక్సిడెంట్ అయ్యాక నాకు అంత ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి పుంజుకోవాలి. సో అందుకని క్యారవాన్లో హ్యాపీగా పడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తంబోలు ఆడుకుంటూ దారిలో వండుకుంటూ వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా అక్కడ తెలుసు కదా మా హరితక్క మా శ్రీవాణి వీళ్ళు మహాభక్తులు అనమాట అసలు. ఇంకోటి చాలా మంది క్యారవాన్ రేట్ ఎంత అన్నారు. అంటే అది నేను అందరికీ మెసేజ్ చేయలేకపోయాను, అంటే డైరెక్ట్గా వాళ్ళ ఆ పేజ్ పేరు పెట్టేశాను నేను. ఎందుకంటే అది డిస్టెన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకునే క్యారవాన్ బట్టి రేట్స్ ఉంటాయి అనమాట. సో ఎంత అని చెప్పడానికి అది మెసేజ్ చేయలేదు నేను. బేసికల్గా ఏంటంటే ఆ క్యారవాన్లో 8 మెంబర్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు, డ్రైవర్ అండ్ అలాగే క్లీనర్ ఇద్దరు ఉంటారు. సో మొత్తం కలిపి ఆ వెహికల్ ఉండాల్సింది 10 మంది. సో మన టీం అనేది 8 మెంబర్స్ ఉండాలి కాబట్టి 8 మేము డివైడ్ చేసుకున్నాం అనమాట. ఒకరే వెళ్ళాలి, ఒక ఫ్యామిలీలో వెళ్ళాలి, 2.5 లక్షలు పడుతుంది అనమాట బేసికల్ గా ప్రైస్. అంటే అది కూడా ఇప్పుడు కుంభమేళాకి చాలా బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి రేట్స్ కొంచెం ఎక్కువ పెంచారు. సో మేము ఫ్లైట్ టికెట్, అక్కడ రూమ్ ఖర్చులు, క్యాబ్ ఖర్చులు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మేమందరం ఇలా షేర్ చేసుకుని వెళ్ళడంలో మాకు తక్కువ అనేది పడింది. సో ఈచ్ పర్సన్ 34,000 చేంజ్ అనేది పడింది కాబట్టి మాకు తక్కువగా అయినట్టు. అది మేము 7 మెంబర్స్ వెళ్ళాము, సో అందుకని 34,000 పర్ హెడ్ పడింది. మాకు చాలా తక్కువ అనిపించింది, అంటే మాకు రూమ్స్ తీసుకోక్కర్లేదు అక్కడ. సో వాష్రూమ్ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మనం ఇంత ప్రయాణం చేస్తున్నప్పుడు అంత 1200 కిలోమీటర్లు వెళ్ళడం, 1200 కిలోమీటర్లు రావడం డెఫినెట్గా వాష్రూమ్కి అందులో లేడీస్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగి. సో ఆ విధంగా మేమైతే ఎంజాయ్ చేస్తాం క్యారవాన్లో. అంటే ఫ్లైట్ ఛార్జెస్ కన్నా ఇప్పుడు ఫ్లైట్కి ఇక్కడ నుండి వెళ్ళడానికి క్యాబ్ అన్నా, అక్కడ ఫుడ్ తినాలన్నా, అక్కడ నుండి క్యాబ్ తీసుకోవాలన్నా, అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకోవాలన్నా ఇదంతా చాలా క్యాలిక్యులేట్ చేస్తే చాలా ఉంటుంది. బట్ ఇలా అందరు కలిసి వెళ్ళడం అనేది వెళ్ళడం వల్ల ముఖ్యంగా మేము చాలా ప్లస్ ఎక్కడ ఏమంటే అందరం అన్ని షేర్ చేసుకొని కారపళ్ళు, పచ్చళ్ళు, బియ్యం, కూరగాయల కళ్ళు అన్ని షేర్ చేసుకున్నాం. మాకు మెయిన్గా తిండికి హ్యాపీగా అయిపోయింది అనమాట. మెయిన్ నేను అది గమనించి మనం ఫ్లైట్లో వెళ్ళి ఉంటే డెఫినెట్గా హోటల్స్లో తినేవాళ్ళం మనం. సో ప్లస్ అన్ఈవెంట్ టైమ్స్ తినేవాళ్ళం. ఇక్కడైతే నాకు ఆకలిసినప్పుడల్లా హే ఆపేది వండుకుందాం సరదాగా ఎక్కడన్నా తింటాం, కానీ ఇలా కలిసి వండుకొని తినడం అనేది హ్యాపీగా అనిపించింది. అంటే ఈ డిజిటల్ లైఫ్ వచ్చే కంటే ముందు ఎప్పుడైతే వన భోజనాలని లేదా ట్రిప్లకని వెళ్ళినప్పుడు అందరూ పులిహోరాలు డబ్బాలు ఇలా ట్రైన్లో కట్టుకొని వెళ్ళేవాళ్ళం కదా, ఒక దగ్గర ఆపి వండుకొని తినడం అనేది చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. అందుకనే అసలు అది మిస్ చేయొద్దు, మీకోసం వీడియోస్ చేసాం అసలు. సో అది చాలా అలాగే మాకు కూడా మెమరీగా ఉంటుందని. సో అది హ్యాపీగా ప్రయాగరాజ్ వెళ్ళొచ్చు. ఇంకా 12 days ఉంది. డెఫినెట్గా ఒక వైబ్ అయితే వస్తుంది. ఏమంటే ఉందో లేదో అది నిజమో కలో ఇవన్నీ పక్కన పెట్టేస్తే 144 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అంటే పుష్కరం అంటే మామూలుగా. ఇంకొకటి దగ్గర ఏంటంటే 50 కోట్ల మంది అనేది అక్కడ విజిట్ చేశారంట ఇప్పటివరకు. సో 50 crores మెంబర్స్ ఊరికే వెళ్ళారు కదండి, అక్కడ ఏదో ఒక మ్యాజిక్ అనేది డెఫినెట్ గా ఉంటుంది, ఏదో ఒక వైబ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. కుదిరితే కనుక డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఖర్చు గురించి ఆలోచించొద్దు. వీలైనట్టు మీరు బస్సులో అయినా, ట్రైన్లో అయినా, కార్లో అయినా కంఫర్టబుల్గా వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక మాత్రం నిజంగా ఖర్చు చాలా తక్కువ. మనకు మీల్స్ అనేది నేను మీకు మన వీడియోలో కూడా చూపించాను. ఇళ్లలో వాళ్ళు అక్కడికక్కడ ప్రిపేర్ చేసేస్తున్నారు. 100 రూపాయలకి మనకు భోజనం వచ్చేస్తుంది. వండుకోవడానికి తీసుకెళ్ళినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అక్కడ ఫ్యామిలీ పాపం శ్రీవానికి చాలా నచ్చి చిన్న పిల్లలు కష్టపడుతున్నారు. అరే 100 రూపాయలు భోజనం అన్లిమిటెడ్ అని పాపం. 100 రూపాయలకి అన్నం, సాంబారు, అప్పడాలు. ట్రావెలింగ్ లో మేము వండుకున్నాం. బట్ అక్కడ ఎప్పుడైతే మేము ప్రయాగరాజ్ దర్శనానికి వెళ్ళామో అక్కడ మనకి రోడ్ మీద ఇవన్నీ కూడా చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఈవెన్ బైక్స్ తక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే అంటే ఖర్చు అనేది తక్కువలో వెళ్ళిపోయి వచ్చేయచ్చు. అండ్ తొక్కేసలాటలు లాంటివి అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు, అక్కడ వినింది కూడా లేదు. ఆ ఒక్క రోజు మాత్రం అంటే అది అమావాస్య, అది చాలా పవిత్రమైన రోజు అని చెప్పి
ఆ రోజు ఎక్కువ మంది భయపడొద్దు. మేము వెళ్తుంటే జర్నీలో చాలా మంది పిల్లలతో, పెద్దవాళ్ళతో, కొంతమంది వీల్ చైర్లతో అందరూ వస్తున్నారు అనమాట. అసలు వీల్ చైర్ మీద ముసలి వాళ్ళతో కూడా ట్రావెల్ చేస్తారు. ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడికక్కడ మనకి ఏం కావాలన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు కుదిరితే డెఫినెట్ గా ట్రావెల్ చేయండి. అయ్యో మాకు కుదరట్లేదంటే హ్యాపీగా ఇక్కడ నుంచి దండం పెట్టుకోండి. ఏం పర్లేదు. ఎందుకంటే ఇది పుష్కరం అంటే 12 ఏళ్ళు తెలుసు. ఇది 12 పుష్కరాలు అనమాట. 144 years అంటే 12 144. సో 12 పుష్కరాలకి ఒకసారి వస్తుంది మళ్ళీ. సో అందుకని ఈ టైంని మేము వదలదలుచుకోలేదన్నమాట. నేను పాపం శ్రీవాణి ఎక్కువ పాపం తనే సంకల్పించుకుంది, లేదు ఎలా అయినా వెళ్ళాలని చెప్పి పాపం తనే 2 సీరియల్స్ చేస్తుంది, ఆ డేట్స్ మళ్ళీ ఆలోచిస్తూ. సో ఫైనల్లీ చక్క కుదిరింది, వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ చాలా మంది ఫ్రెండ్స్ అనుకున్నాం యాక్చువల్గా వెళ్దాం అని. కొంతమంది కుదరలేదు ఈ షూటింగ్ డేట్స్ వల్ల. మాకు లక్కీ కుదిరింది, హ్యాపీగా వెళ్ళాం. ఎస్, అక్కడ ఇంకోటి ఏంటంటే కుదరని వాళ్ళ కోసం ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ఎవరినైతే మేము కనుక్కున్నాం రాలేని వాళ్ళ కోసం అండ్ అలాగే మీ అందరి కోసం డెఫినెట్గా మీ అందరి గురించి అనుకుంటూనే డిప్ అయి నేను లెగిచ్చాను అనమాట వాటర్లోంచి. అది నా డ్రెస్ బాగోకపోవడం వల్ల నేను కొన్ని షార్ట్స్ అనేది వేయడం కుదరలేదు. బట్ అక్కడ మా వారు నీళ్ళు పట్టడం కూడా మీ అందరి గురించి మాట్లాడుతూ తీసుకొని, మేమే కాదు ఇక్కడ రాని వాళ్ళందరూ బాగుండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. సీరియస్లీ ముఖ్యంగా మనకి ఒక 5 ఏళ్ల క్రితం వచ్చిన అలాంటి కరోనా అంటే ఇండియా అంతా ప్రపంచం అంతా బాధపడేవి ఏమీ రాకూడదు, అందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరి గురించి. ఎందుకంటే మీ వల్ల డెఫినెట్ గా ఛానల్ అనేది చక్కగా రన్ అవుతుంది, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మీ విషెస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండాలని చెప్పి. అండ్ ఫస్ట్ వీడియోలో చాలా మంది కమెంట్ పెట్టారు, అన్నయ్య మేము నాకు వెళ్ళాలని ఉంది కానీ మా అమ్మ నాన్న అలౌ చేయట్లేదు అంటే. వాళ్ళందరి పేరు కూడా తలుచుకొని నాకు కమెంట్స్ పెట్టిన అందరూ కూడా బాగుండాలని చెప్పి డిప్ అయ్యాను అనమాట. నిజంగా చెప్పాలంటే మేము చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాం. మేము వెళ్ళే నెక్స్ట్ డేనే వీడియో రిలీజ్ అయింది కదా. సో ఇంకా ఆ టైంలో కూడా మేము ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని కమెంట్స్ కూడా చూసాము. సో థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ ఇంత మంచి పాజిటివ్ కమెంట్స్ ఇచ్చినందుకు, మీ అందరు బ్లెస్సింగ్స్తో హ్యాపీగానే ఉన్నందుకు, మీరందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ 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 ఇప్పుడు అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు. మొత్తానికి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. అది వీడియోస్ చూసి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాము. అండ్ ఇంకొకటి చెప్పాం కదా, K&Co బిజినెస్ లాంచ్ చేసాం కొత్తగా, K&Co బ్యూటీ లాంచ్. అండ్ అలానే వివానా ఈవెంటర్స్ కూడా లాంచ్ చేసాం. అండ్ త్వరలో ఇంకో కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టబోతున్నాం. సో ఈవెంట్స్ అయినా మాది బడ్జెట్ ఉంది, మాకు ఇలా కావాలనుకుంటున్నాం కనుక మీరు ఒక్క మెసేజ్ చేస్తే చాలు, డెఫినెట్గా మీరు అనుకున్న దానికన్నా ది బెస్ట్ ఇవ్వడానికి వివానా ఈవెంటర్స్ రెడీగా ఉంటాం. మేము కింద డిస్క్రిప్షన్లో కూడా మా ఫోన్ నెంబర్, మా డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాము. సో డెఫినెట్గా ఇది మీది ఎంత చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా సరే మీ బడ్జెట్లో అద్భుతంగా చేసి కలర్ఫుల్గా మార్చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా రెడీగా ఉన్నాం. అండ్ అలానే నా ఆర్య విక్రమ్ ఛానల్లో మన సెలబ్రిటీస్, మన టీవీ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను నేను. సో డెఫినెట్గా చూడండి, వాచ్ చేయండి. ఎటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ లేకుండా, ఎటువంటి వాళ్ళని ఏదో అవమానించి వాళ్ళని ఏదో లోతులు తవ్వి ఏదో బ్యాడ్ క్వశ్చన్స్ అడిగి కాకుండా మంచి నీట్గా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ మీకోసం ప్రజెంట్ చేయడానికి దాంతో వచ్చాను. సో ఇలానే మీ ప్రేమలు, మీ అభిమానాలు ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో హ్యాపీగా ప్రయాగరాజ్ వెళ్ళండి. సో మీరు ఇన్ఫర్మేషన్ అనేది నాకు అక్కడ ఇవ్వడం కుదరలేదు, వీడియో తీయడం కుదరలేదు కాబట్టి పర్టికులర్గా ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. వెళ్ళాలనుకున్న వాళ్ళు క్షేమంగా వెళ్ళేసి వచ్చేయండి, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రండి. అండ్ నా డ్రెస్ మారిందని చెప్పి టెన్షన్ పడిపోకండి. అంటే నేను ఈరోజు షూటింగ్ వచ్చేసాను అనమాట, ఇంకా రెడీ అవ్వాలి. వస్తుంటే నాకు ఇక్కడ రాగానే వేరే వాళ్ళు అడిగారు చిన్న డౌట్స్. సో అది కూడా మీకు క్లారిఫై చేద్దామని చెప్పి, అంటే నేను ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. సో ఇంకోటి ఏంటంటే క్యారవాన్లో మీకు ఎలా నీళ్ళు ఇదన్నీ అన్నారు. క్యారవాన్ హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడన్నా మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కోసం అయినప్పుడు ఒక 100 రూపీస్ ఇస్తే పైన ట్యాంక్ కూడా నింపేస్తుంటారు అనమాట. అదొకటి. అట్ ద సేమ్ టైం అసలు వెళ్ళొచ్చా అండి రష్ అని చెప్పి మా చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ అడిగారు అనమాట. హ్యాపీగా వెళ్ళండి, మండే టు ఫ్రైడే మీరు పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. మీకు ప్రతి పార్కింగ్ దగ్గర కాక మీ కార్లో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా సరే పార్కింగ్ దాకా వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి, ఇంకా నది దగ్గరికి వెళ్ళాలంటే బైక్స్ ఉంటాయి నేను చెప్పినట్టుగా. సో హ్యాపీ దర్శనం చేసుకోండి. 26 దాకా కుంభమేళా ఉంది, ఎటువంటి టెన్షన్ లేకుండా ఏం లేకుండా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకునండి. డెఫినెట్గా మీరు చాలా బ్లెస్ ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు అవి ఏమక్కలేదు, అన్నీ చాలా తక్కువ. 200-300 ఇస్తే బైక్ మీద తీసుకెళ్ళిపోతారు. అంటే రూమ్స్ కూడా అందరూ ఇక్కడ పెట్టుకుని ఉంటారనమాట మీకు టూలెట్ అని చెప్పి. అసలు అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయండి, హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు, టెన్షన్ పడక్కర్లేదు. మండే టు ఫ్రైడే అయితే నా సజెషన్ అంటే మండే టు ఫ్రైడే అయితే కొంచెం వీక్ డే కాబట్టి అంత ఎక్కువ రష్ లేరు.
సాటర్డే సండే ఉన్న మాట నిజమే, ఆ ఫ్లైఓవర్ అంతా అయిపోద్ది, కానీ మనం నడిచేవాళ్ళు నడిచేస్తారు. ప్లస్ ఇంకోటి ఈ వీక్ డేస్ అయితే ఎక్కువ నడవక్కర్లేదు కూడా, బైక్ మీకు డైరెక్ట్గా ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోద్ది. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తాను, నేను చెప్పిందే ఏరియల్ ఘాట్ విఐపి ఘాట్ అని ఉంటుంది, అక్కడ చాలా తక్కువగా ఉందన్నమాట. మీకు అక్కడైతే ఈజీగా అయిపోతుంది. అంటే కొంతమంది ఏంటంటే ఆ మెయిన్ ఘాట్కి ఎందుకు వెళ్తున్నారంటే అఘోరాలు ఉంటారేమో అని చూడడానికి. అఘోరాలను మనం కాశీలో ఎప్పుడైనా చూడొచ్చు. సో వాళ్ళ ఆశీర్వచనాలు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కుంభమేళ ముఖ్యమైన ఏంటంటే ఈ పవిత్రమైన నదిలో స్నానం చేయడం అనేది ముఖ్యం కాబట్టి, సో మనకి హ్యాపీగా ఎలా అయితే స్నానం అవుతుందో దానికోసం చెప్తున్నాను. ఇది ఏరియల్ ఘాట్, విఐపి ఘాట్ అని పక్కనే ఉంటాయి అవన్నీ. మీరు ఆ రూట్లో వెళ్ళండి, మీకు ట్రాఫిక్ ఉండదు, నది దగ్గర దాకా వెళ్ళిపోతారు. వెళ్ళగానే ఒక 500 మీటర్లు నడకగానే బోట్స్ అన్నీ ఉంటాయి, మీరు హ్యాపీగా త్రివేణి సంగమంలో స్నానం చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మళ్ళీ ఇప్పుడే వాళ్ళు అడిగితే ఒక ఐడియా వచ్చి మీకోసం చెప్తాను. ఎస్, ప్లీజ్ డూ ఎంజాయ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.